గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులారా, వ్యాస ప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసి 12వదైన శాంతి పర్వంలో 135వ అధ్యాయం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 136వ అధ్యాయం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణితయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. भीष्म उवाच अत्र गाथा ब्रह्मगीता कीर्तयन्ति पुराविदः येन मार्गेण राजा वै कोशं సంజయన అచ్యుత. భీష్ముడన్నాడు, రాజు ఏ మార్గంలో కోశాన్ని ఏర్పరిచి వృద్ధి చేస్తాడో దాని గురించి బ్రహ్మదేవుడు గానం చేసిన కొన్ని గాథల్ని పురాణవేత్తలు చెప్తున్నారు. నధనం యజ్ఞశీలానాం హార్యం దేవస్వమేవ చ దస్యూనాం నిష్క్రియాణాం చ క్షత్రియో హర్తుమర్హతి. యజ్ఞానుష్ఠానం చేసే బ్రాహ్మణుల ధనాన్ని, దేవతల సొమ్మును రాజు కొల్లగొట్టకూడదు. దొంగలు, సోమరిపోతుల సొమ్మును క్షత్రియుడు హరించవచ్చు. ఇమః ప్రజా క్షత్రియాణాం రాజభోగాశ్చ భారత ధనం హి క్షత్రయస్యైవ ద్వితీయస్య సవిద్య న విద్యతే తతస్య స్యాద్బలార్థం వా ధనం యజ్ఞార్థమేవ చ. ధర్మరాజా, సమస్త ప్రజలు, రాజ్యభోగాలు, సమస్త ధనము అన్ని క్షత్రియులవే, ఇతరులవి కావు. కానీ ఆ ధనం సైన్యానికి, యజ్ఞానుష్ఠానానికి మాత్రమే వినియోగించాలి. అభోగ్యాశ్చౌషధీశ్చైస్త్వా భోగ్యా ఏవ పచంచ్యుత యో వై న దేవాన్న పితॄన్ అమర్త్యాన్ హవిషార్చతి. అనర్థగంధనం తత్ర ప్రాహుర్ధర్మవిదో జనా హరే తద్ద్రవిణం రాజన్ ధార్మిక పృథ్వీపతి తతః ప్రీణయతే లోకన్న కోశం తద్విధన్ నృప. ధర్మరాజా, తినటానికి పనికిరాని ఔషధులను నరికి వాటితో తినటానికి పనికి వచ్చే ఔషధుల్ని మానవుడు తయారు చేస్తున్నాడు కదా. దేవతల్ని, పితృదేవతల్ని, మానవుల్ని హవిస్సులతో పూజించిన వాని ధనం పనికి మాలదని ధర్మజ్ఞులు చెబుతారు. పూజించకుండా ఉండేవాడిని, దేవతల్ని, పితృదేవతల్ని, మానవుల్ని హవిస్సులతో గనక పూజించకపోతే వాడి ధనం పనికిమాలదని ధర్మజ్ఞులు చెప్తారు. ధార్మికుడైన రాజు ఆ ధనాన్ని తీసుకొని దాంతో ప్రజలకు సౌకర్యాలు కలిగించి సంతోషపెట్టాలి. ఆ ధనంతో కోశాన్ని నింపుకోరాదు. అసాధుభ్యోర్థమాదాయ సాధుభ్యో ప్రయచ్చతి ఆత్మానం సంక్రమం కృత్వా కృష్ణధర్మే విదేవస. తనను వంతెనగా చేసుకుని దుష్టుల నుండి ధనాన్ని సేకరించి సజ్జనులకు అందజేసి రాజు సంపూర్ణ ధర్మవేత్తగా గౌరవింపబడతాడు. తథా తథా జయన్ లోకాన్ శిక్షా చైవ యథా యథా ఉద్భిజ్జా జంతవో యద్వత్ సుఖజీవా యథా యథా అనిమిత్తాః సంభవంతి తథా యజ్ఞం ప్రజాయతే యథైవ దంశమసకం యథా చాండ పిపీలికం సైన వృత్తిరయజ్ఞేషు యథా ధర్మో విధీయతే. ధర్మజ్ఞులైన రాజు తన శక్తిని అనుసరించి చెట్లపైకి నెమ్మదిగా పాకి బతికే చీమలు మొదలైన ప్రాణుల్లాగా లోకాలను జయించాలి. ఎలా పుడతాయో తెలియకుండా పుట్టే పురుగులు కొన్ని ఉన్నట్లే యజ్ఞ విరోధులు, కర్తవ్యహీనులు కూడా లోకంలో పుడుతూ ఉంటారు. దోమల్ని, ఈగల్ని, గండు చీమల్ని ఎలా నివారిస్తామో అదే విధానాన్ని వారి విషయంలో ధర్మ ప్రకారం అనుసరించాలి. యథాహ్యకస్మాత్ భవతి భూమౌ సాంసుర్విలోలిత తథైవేహ భవేద్ధర్మ సూక్ష్మ సూక్ష్మతరస్థ. ఏ విధంగా అకస్మాత్తుగా నేలపైన దుమ్ము ఏర్పడుతుందో అలాగే ఈ లోకంలో ధర్మస్వరూపం సూక్ష్మతరంగా ఏర్పడుతుంది. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వణి ఆపద్ధర్మ పర్వణి క్షత్రింశత్యధిక తమోధ్యాయ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 136వ అధ్యాయం, రేపు 137వ అధ్యాయం చెప్పుకున్నాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.